డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మానవ వనరుల నిర్వహణ యొక్క ప్రాధాన్యత మరియు విధులను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఉపోద్ఘాతం చూద్దాం. రిసోర్సెస్ ఆర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తికి మూలం వనరులు. వనరులు లేకుండా ఉత్పత్తి అనేది ఉండదు, వ్యవస్థలు కూడా ఉండవు. వ్యవస్థల్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించేవి వనరులే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి ఉత్పత్తికి మూలాధారంగా మనం చెప్పుకోవచ్చు. మరి మనకు ఈ ప్రకృతిలో లభించేటువంటి ప్రధాన వనరుల్ని మనం చూసినప్పుడు వీటిని మనం 6 Msగా చెప్పుకుంటాం. మెన్, మెటీరియల్, మనీ, మెషినరీ, మెథడ్స్, మార్కెట్స్. మెన్ అంటే మనుషులు, మెటీరియల్ అంటే ముడి పదార్థాలు, మనీ అంటే ఇక్కడ మూలధనం, మెషినరీ అంటే యంత్రాలు, మెథడ్స్ అంటే పనిని రాబట్టే పద్ధతులు మరియు ఆ వస్తువుల్ని అమ్మడానికి కావాల్సినటువంటి మార్కెట్స్. ఇలా మెన్, మెటీరియల్, మనీ, మెషినరీ, మెథడ్స్, మార్కెట్స్ను 6 Msగా చెప్పవచ్చు. మరి ఈ వనరులన్నింటినీ కూడా మనం ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. అవి ఏంటంటే, 1 భౌతిక వనరులు, 2 ఆర్థిక వనరులు, 3 మానవ వనరులు. భౌతిక వనరులు అంటే భూములు, యంత్రాలు, భవనాలు, ముడిసరుకు, విద్యుత్ శక్తి ఇట్లాంటివన్నీ కూడా భౌతిక వనరుల కిందికి వస్తాయి. ఇక ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే మూలధనం, డబ్బులు ఫైనాన్షియల్ రిసోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక భౌతిక ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా మరి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేది మానవ వనరులు. అవి రెండింటి చేత పనులు చేయించేది మానవ వనరులు కాబట్టి మూడవది హ్యూమన్ రిసోర్సెస్. ఇలా వనరుల్ని మనం ప్రధానంగా 3 రకాలుగా చెప్పవచ్చు: భౌతిక వనరులు, ఆర్థిక వనరులు, మానవ వనరులు. మరి ఈ 3 వనరుల్లోకెల్లా అత్యంత ముఖ్యమైనవి, ప్రాథమికమైనటువంటివి ఏవి అంటే మానవ వనరులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానవ వనరులే ఉత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. భౌతిక వనరులు, విత్త వనరులచే మరి విధులు నిర్వహించేది మానవ వనరులే కాబట్టి మానవ వనరులు లేకుండా ఉత్పత్తి ప్రాసెస్ అనేది ఉండదు. కాబట్టి అన్నింటికంటే ముఖ్యమైనవి మానవ వనరులు. మరి మానవ వనరుల నిర్వహణ అంటే ఏమిటి అని మనం చూసినట్టయితే, HRM is concerned with the human beings in an organization. The management of man is a very important and challenging job because of the dynamic nature of the people. మరి HRM అంటే మనుషులకు సంబంధించినది. ద మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాన్ అంటే మనుషులను నిర్వహించడం, వ్యవస్థల్లో పనిచేసేటువంటి మానవులను నిర్వహించడాన్నే మనం మానవ వనరుల నిర్వహణ అని చెప్పవచ్చు. మరి ఇది ఒక రకంగా ఒక ఛాలెంజింగ్ జాబ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వ్యక్తిత్వాల్ని, అభిరుచుల్ని, ప్రత్యేకతల్ని కలిగి ఉంటారు కాబట్టి మరి మనుషులను నిర్వహించడం అనేది ఒక ఛాలెంజింగ్ జాబ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక HRM ఈజ్ ఎ మేనేజ్మెంట్ ఫంక్షన్ దట్ హెల్ప్స్ మేనేజర్స్ టు రిక్రూట్, సెలెక్ట్, ట్రైన్ అండ్ డెవలప్ మెంబర్స్ ఫర్ ఎన్ ఆర్గనైజేషన్. HRM ఈజ్ కన్సర్న్డ్ విత్ పీపుల్స్ డైమెన్షన్ ఇన్ ఆర్గనైజేషన్స్. అంటే మేనేజర్లకు మానవ వనరుల నిర్వహణ అనేది సిబ్బందిని నియమించుకోవడానికి, రిక్రూట్ చేసుకోవడానికి, ట్రైనప్ చేయడానికి, డెవలప్ చేయడానికి, వ్యవస్థలో వాళ్ళ ద్వారా సక్రమంగా పనులు చేయించుకోవడానికి ఈ మానవ వనరుల నిర్వహణ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మానవులతో సంబంధం ఉన్నటువంటి విభాగంగా, శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. మానవ వనరుల నిర్వహణ అనేది మానవులతో పని చేయించేదిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేచర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మనం చూద్దాం. మానవ వనరుల యొక్క స్వభావం ఏంటి అని మనం పరిశీలించినట్టయితే, హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ వెరీ ప్రైమరీ అండ్ మెయిన్ రిసోర్సెస్. ఇందాకే మనం చెప్పుకున్నాం, మానవ వనరులు అనేవి అన్ని వనరుల్లోకెల్లా ప్రాథమికమైనవి, ముఖ్యమైనవి. ఎందుకంటే వ్యవస్థ లక్ష్యాలనేవి మానవ వనరుల ద్వారానే సాధించబడతాయి. మానవ వనరులు లేకుండా మనం ఎలాంటి లక్ష్యాల్ని సాధించలేము. కాబట్టి వ్యవస్థ అంటే కేవలం యంత్రాలు, గోడలు, ఇటుకలు కాదు. మరి
అందులో పనిచేసేటువంటి మనుషులు, ఆ మనుషులను నిర్వహించి, మనుషులను నియంత్రించి, మనుషుల చేత పనులు చేయించడమే మానవ వనరుల నిర్వహణ అని చెప్పవచ్చు. కాబట్టి వ్యవస్థ అంటే యంత్రాలు కాదు, అందులో ఉండే మనుషులకు మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా. ఎందుకంటే అందులో పనిచేసేటువంటి సిబ్బంది, శ్రామికులు మొదలైన వారు వ్యవస్థకు ఒక నాడీ మండలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండవది, హెచ్ఆర్ఎం ఇన్వాల్వ్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్. మానవ వనరుల నిర్వహణ అనేది ప్రధానంగా నిర్వహణ విధులు, నిర్వహణ సూత్రాలకు సంబంధించింది. మరి ఈ నిర్వహణ సూత్రాలు ఏమిటి అంటే, మానవ వనరుల్ని సేకరించడం, వాటిని నిలిపి ఉంచుకోవడం, వాటిని అభివృద్ధి చేయడం, మానవ వనరుల్ని అభివృద్ధి చేయడం మరియు వారి యొక్క సంక్షేమాన్ని చూడడం, వేతనాలు చెల్లించడం, పదోన్నతులు మరియు శిక్షణ, వారి యొక్క అభివృద్ధి, పదవీ విరమణ, ఇలాంటి అన్నీ వస్తాయి. అంటే ఒక రకంగా సంస్థలోనికి ఒక ఉద్యోగి ప్రవేశించినప్పటి నుండి ఆయన పదవీ విరమణ పొందే వరకు మరి అన్ని ప్రాసెస్ అంతా కూడా దీని పరిధిలోనికే వస్తుంది. ఇక మూడవది, డెసిషన్ రిలేటింగ్ టు ఎంప్లాయీస్ మస్ట్ బి ఇంటిగ్రేటెడ్. డెసిషన్స్ మేడ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. అంటే మానవ వనరుల నిర్వహణ అనేది సిబ్బందికి సంబంధించినటువంటి సమగ్ర నిర్ణయాలను తీసుకోవడం, మరి సిబ్బంది అభివృద్ధికి కూడా తోడ్పడడం, సిబ్బందికి సంతృప్తిని కల్పించడం, జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది కల్పించడం. అంతేకాకుండా డెసిషన్స్ మేడ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎఫెక్టివ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. అంటే ఈ నిర్ణయాలన్నీ కూడా ఎట్లా ఉండాలి అంటే, మరి వాళ్ళతో ప్రభావవంతంగా పనిచేయించి సంస్థ ఉత్పత్తిని పెంచి అనుకున్న లక్ష్యాలను సాధించగలిగేదిగా ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్టయితే, మరి మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ చేత ప్రభావవంతంగా పనిచేయించి ఉత్పత్తిని పెంచి సంస్థ తన లక్ష్యాలు సాధించినట్టయితే మరి అందరికీ లాభం జరుగుతుంది, సిబ్బందికి లాభం జరుగుతుంది, యాజమాన్యానికి లాభం జరుగుతుంది, తద్వారా సమాజానికి కూడా లాభం జరుగుతుంది. ఎట్లా అంటే, ఉత్పత్తి పెరిగినప్పుడు యజమానికి అధిక లాభాలు వస్తాయి, అదేవిధంగా కార్మికుల యొక్క వేతనాలు కూడా పెంచబడతాయి, అలాగే వినియోగదారులకు కూడా నాణ్యమైనటువంటి వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి ఒక వ్యవస్థలో ఉత్పత్తిని మనం పెంచితే అది సమాజానికి కూడా మేలు కలిగిస్తుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. దాని ఫలాలను అందరూ అనుభవిస్తారు అని చెప్పి చెప్పవచ్చు. ఇంకా లాస్ట్ పాయింట్, హెచ్ఆర్ఎం ఫంక్షన్స్ ఆర్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్. అంటే మానవ వనరుల నిర్వహణ విధులు అనేవి కేవలం వ్యాపార సంస్థలకే కాదు, వ్యాపారేతర సంస్థలకు కూడా వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్స్లో కూడా మనకు మానవ వనరుల నిర్వహణ అనేది కనబడుతుంది. ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చూద్దాం. అంటే మానవ వనరుల నిర్వహణ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ప్రొడక్టివిటీ. ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడం మానవ వనరుల నిర్వహణ యొక్క ప్రధాన ధ్యేయం. ఎందుకంటే ప్రతి సంస్థ కొన్ని ఆశయాలు, లక్ష్యాలను పెట్టుకుంటుంది. మరి ఆ ఆశయాలు, లక్ష్యాలు సాధించాలి అంటే మనం ఉత్పాదకతను పెంచినప్పుడే అది తన టార్గెట్ను రీచ్ అవుతుంది. కాబట్టి మానవ వనరులు ఈ ఉత్పాదక ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటాయి, ఉత్పత్తి సాధించడానికి దోహదపడతాయి. కాబట్టి ఒక సంస్థ తన ఆశయాలు సాధించాలి అంటే మానవ వనరులు అత్యంత కీలకం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి భౌతిక వనరులు, ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మానవ వనరులే ఉత్పత్తి ప్రక్రియలో కీలకంగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక రెండవది, మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఇతర వనరుల్ని, విత్త వనరుల్ని, భౌతిక వనరుల్ని అభిలషణీయమైన స్థాయిలో ఉపయోగించేది మానవ వనరులే. ముడి పదార్థాలు కానీ, యంత్రాలు కానీ, విద్యుత్ శక్తి కానీ, మూలధనాన్ని కానీ మరి అభిలషణీయమైన స్థాయిలో ఇక్కడ వినియోగించేది ఎవరు అంటే మానవ వనరులే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
ఇక మూడవది మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మానవ వనరుల్ని మనం పూర్తిగా ఉపయోగించుకున్నాం. అయితే చాలా దేశాల్లో చాలా సంస్థల్లో మనం మానవ వనరుల్ని పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వెలికి తీసి వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళ ప్రావీణ్యతలు పెంపొందించి వాళ్ళకు ఒక పని సంస్కృతిని కల్పించి వారికి సిబ్బంది సంక్షేమానికి మనం తగిన చర్యలు తీసుకున్నట్టయితే మరి వాళ్ళ చేత మనం పూర్తిగా పని చేయించుకోవచ్చు. అలా మానవ వనరుల చేత మనం పూర్తిగా పని చేయించుకున్నట్లయితే అది సంస్థ విజయానికి ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అట్రాక్ట్ అండ్ అటైన్ ఆఫ్ స్టాఫ్. అంటే ఒక సంస్థ సిబ్బందిని ఆకర్షించడం మరియు నిలిపి ఉంచుకోవడం ఇవి మానవ వనరుల నిర్వహణలో చాలా ప్రాధాన్యత వహిస్తాయి. అంటే ఏ సంస్థ అయినా కూడా మంచి సిబ్బందిని తన సంస్థలోనికి ఆకర్షించడం మరియు అలా వచ్చిన వాళ్ళు తిరిగి సంస్థను వదిలి వెళ్ళిపోకుండా వాళ్ళని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశాన్ని మనం మానవ వనరుల నిర్వహణ ద్వారా సాధించవచ్చు. శాస్త్రీయమైన మానవ వనరుల నిర్వహణ మనం ఏర్పాటు చేసినట్టయితే మరి మంచి సిబ్బందిని మనం ఆకర్షించవచ్చు, వాళ్ళని మన సంస్థలో నిలిపి ఉంచుకోవచ్చు, వాళ్ళ చేత సక్రమంగా పని చేయించుకొని మనం అనుకున్నటువంటి ఫలితాలను రాబట్టవచ్చు. ఇక హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, మానవ వనరుల ప్రణాళిక రచన. ఇది ప్రతి సంస్థకు చాలా అవసరం. ఎందుకంటే సంస్థ యొక్క స్వల్పకాల, మధ్యకాల, దీర్ఘకాల అవసరాలను మానవ వనరుల ప్రణాళిక రచన తీరుస్తుంది. అంటే ఒక సంస్థకు సిబ్బంది యొక్క కొరత లేకుండా ప్రణాళిక రచన తోడ్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాకుండా రాబోయే రోజుల్లో మనకు ఎంత సిబ్బంది కావాలి, వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఇవన్నీ ముందే మనం ఒక ప్లాన్ వేసుకొని దానికి అనుగుణంగా మనం సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటే మరి సిబ్బంది కొరతను నివారించడానికి మనకు మానవ వనరుల ప్రణాళిక రచన తోడ్పడుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్. ఇది చాలా ముఖ్యమైనది. సిబ్బంది యొక్క ఎంపిక, నియామకము అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనం సమర్థులను, ప్రతిభావంతులను, ప్రావీణ్యం ఉన్న వాళ్ళను, శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళను మనం రిక్రూట్ చేసుకున్నట్టయితే మరి అది సంస్థ విజయానికి ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి మనం రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడే మంచి నైపుణ్యం, అర్హతలు కలిగిన వాళ్ళను తీసుకొని వాళ్లకు ట్రైనప్ చేసి వాళ్లకు సరి అయినటువంటి పనిని అప్పగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం, సెలక్షన్ చేసుకోవడం, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడము మరియు వాళ్లకు సంస్థ యొక్క పరిచయ విధులను వాళ్ళకు నేర్పించడము. అంటే ఫస్ట్ వాళ్ళ సంస్థలోనికి వచ్చినప్పుడు విధుల గురించి వాళ్ళకు ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించడం ఇవంతా కూడా దీని పరిధిలోనికి వస్తుంది. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే ట్రైనింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి, శిక్షణ ఇచ్చి వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, వాళ్ళ ప్రావీణ్యాన్ని పెంచడానికి, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడానికి మానవ వనరుల నిర్వహణ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ సంస్థలోనైనా కూడా సిబ్బంది అనేది కీలకమైంది. మరి వాళ్లకు ఎప్పటికప్పుడు శిక్షణా వసతులు కల్పించి వాళ్ళను అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తే కూడా దానికి అనుగుణంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి. అలా శిక్షణ, అభివృద్ధి, పరిశోధన ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మానవ వనరుల నిర్వహణ ద్వారా మనకు సాధ్యమవుతాయి. ఇక నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే వర్క్ అప్రైజల్, డిటర్మినేషన్ ఆఫ్ స్టాండర్డ్స్. ఏ సంస్థలోనైనా కూడా పనితీరును మదింపు చేయాలి, అదేవిధంగా పని ప్రమాణాలను నిర్ణయించాలి. పనితీరును మనం మదింపు చేసినట్టయితే, పనిని మనం మూల్యాంకనం చేసినట్టయితే ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు, సక్రమంగా పనిచేస్తున్నారా లేదా
ఎక్కువ పని చేస్తున్నారా, తక్కువ పని చేస్తున్నారా, ఎక్కడ లోపాలు చేస్తున్నారు అనేది మనకు వర్క్ అప్రైజల్ ద్వారా తెలుస్తుంది, పనిని మదించడం ద్వారా తెలుస్తుంది. మరి దీని ద్వారా లాభం ఏంటి అంటే, ఎక్కడైతే లోపాలు జరుగుతున్నాయో మనం ఆ లోపాలని సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేసేలా వాళ్ళను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా పని యొక్క ప్రమాణాలను నిర్ణయించాలా, ప్రతి వ్యక్తికి ఈ స్టాండర్డ్లో మీరు పని చేయాలా, ఈ టార్గెట్ మీరు రీచ్ కావాలి అని చెప్పేసి మనం పని ప్రమాణాలను నిర్ణయించి సిబ్బందికి తెలియజేయడానికి మనకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇంటెన్సివ్స్ టు మెరిట్ ఆఫ్ వర్క్. ఇంటెన్సివ్స్ అంటే ప్రోత్సాహకాలు, పని ప్రతిభకు ప్రోత్సాహకాలు. ఎవరైతే సంస్థలో బాగా పనిచేస్తారో వాళ్లకు మంచి తలంపు, ప్రోత్సాహకాలు ఇచ్చినట్టయితే మరి వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ రివార్డ్స్ ఇవ్వడము, బోనస్ ఇవ్వడము, సంస్థ తనకు వచ్చినటువంటి లాభాల్లో బోనస్ ఇవ్వడము, మరియు బాగా పనిచేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఒక వ్యక్తి ఉత్సాహంగా పనిచేయడానికి, మనస్ఫూర్తిగా పనిచేయడానికి ఇవి ఎంతగానో ప్రోత్సాహకాలు తోడ్పడతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, కల్చర్ ఆఫ్ సోషలైజేషన్. అంటే వ్యక్తి లోపల ఒక సాంఘిక సంస్కృతిని నెలకొల్పుకోవడం. అంటే ఒక వ్యక్తి ఒంటరిగా పనిచేయడం కాకుండా వివిధ గ్రూపులతో కలిసి పనిచేసేలా చూడడం సాంఘికీకరణ అంటాం దీన్నే. అంటే వివిధ వ్యక్తులతో కలిసి పనిచేయడం, వివిధ గ్రూపులతో కలిసి పనిచేయడం వలన సామూహిక సహకార దృక్పథం పెంపొందుతుంది. ఈ సామూహిక సహకార దృక్పథంతో మరి వ్యక్తులు పనిచేసినట్టయితే, సిబ్బంది పనిచేసినట్టయితే మరి సంస్థలో ఎలాంటి గందరగోళానికి, డూప్లికేషన్కు తావు లేకుండా అందరూ కలిసిమెలిసి తమ విధులు నిర్వహించుకోవచ్చు. దీని ద్వారా మానవ సంబంధాలు కూడా పెంపొందుతాయి. మరి ఈ లాంఛనప్రాయం కాని సంబంధాలు ఏర్పడతాయి. ఇవి సంస్థ విజయానికి ఎంతగానో తోడ్పడతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సాటిస్ఫాక్షన్ ఆఫ్ స్టాఫ్. సిబ్బంది సంతృప్తి. సిబ్బంది సంతృప్తి అనేది చాలా ముఖ్యం. మరి సిబ్బందిని సంతృప్తి పరచడానికి మనకు మానవ వనరుల నిర్వహణ ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతి మనిషికి కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, లేదా ఇతర సమస్యలు ఉండొచ్చు. మనం ఆ సిబ్బంది యొక్క అవసరాల్ని మనం గుర్తించి, వాళ్ళ సమస్యలు గుర్తించి అవి తీర్చగలిగితే వాళ్ళు సంతృప్తికరంగా పనిచేస్తారు. మరి సిబ్బంది సంతృప్తిగా పనిచేయాలి అంటే వాళ్ళ అవసరాలు గుర్తించడమే కాకుండా ఇంకా కొన్ని చర్యలు కూడా మనం చేపట్టాలి. ఏంటంటే సక్రమమైన పని వాతావరణాన్ని కల్పించాలి. వాళ్ళు సంస్థకు రాగానే మంచి వాతావరణం ఉండాలి, పనిచేసేటువంటి ఒక వాతావరణం అక్కడ ఉండాలి. వారి పనికి తగినటువంటి వేతనాల్ని, వారి అవసరాలకు సరిపోయే వేతనాన్ని కూడా మనం ఇవ్వాలి. బాగా పనిచేసిన వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. అంతేకాకుండా నిర్వహణ పద్ధతులు కూడా మెరుగుపరుచుకోవాలి. ఇవన్నీ కూడా సిబ్బంది సంతృప్తి కోసం ఉపయోగపడతాయి. సిబ్బంది ఎప్పుడైతే సంతృప్తికరంగా ఉంటారో వాళ్ళు హృదయపూర్వకంగా పనిచేస్తారు. సిబ్బంది సంతృప్తి అనేది సంస్థ విజయానికి ఒక సోపానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబ్బంది అసంతృప్తితో ఉంటే వాళ్ళు సక్రమంగా పని చేయలేరు. మరి సిబ్బందికి సంతృప్తి కలిగించడానికి తగిన చర్యలన్నీ కూడా మనం మానవ వనరుల నిర్వహణ ద్వారా సాధ్యం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ సెంటర్ పాయింట్ ఇన్ ఆర్గనైజేషన్. అంటే ఒక వ్యవస్థ లోపల మానవ వనరులు అనేవి కేంద్ర బిందువు. ఇందాకే మనం చెప్పుకున్నాం, మానవ వనరులు వ్యవస్థలోని అన్ని విభాగాల్లో పనిచేస్తారు. వ్యవస్థను మనం కొన్ని విభాగాలుగా ఏర్పాటు చేసుకుంటాం. మరి ప్రతి విభాగంలో కూడా మానవ వనరులు పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్ విభాగం, సాంకేతిక విభాగం, ఆర్థిక విభాగం, అంతేకాకుండా పదార్థాల నిర్వహణ విభాగం, ఇలా మనకు అనేక డిపార్ట్మెంట్స్ ఒక వ్యవస్థ లోపల ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మరి భౌతిక ఆర్థిక వనరుల్ని నిర్వహించేది మానవ వనరులే. కాబట్టి ఈ మానవ వనరులే మిగతా వనరుల్ని నియంత్రించి నిర్వహిస్తాయి. కాబట్టి మరి సమర్థవంతమైనటువంటి మానవ వనరుల్ని
మనం ఎంపిక చేసుకోవడానికి మనకు మానవ వనరుల నిర్వహణ అనేది ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి సంస్థకు కేంద్ర బిందువు ఎవరు అంటే మానవ వనరులే. నెక్స్ట్, స్టేట్ వెల్ఫేర్ రోల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. రాజ్య సంక్షేమంలో మానవ వనరుల పాత్ర. అంటే మానవ వనరులు సమాజ సంక్షేమానికి కూడా ఒక రకంగా కృషి చేస్తాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్పత్తి ప్రక్రియలో మనం సూక్ష్మ దృష్టితో చూసినా స్థూల దృష్టితో చూసినా కూడా మానవ వనరులు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మరి సంస్థ ఎప్పుడైతే లాభాలు ఆర్జిస్తుందో అప్పుడు ప్రజలు, యజమానులు, వినియోగదారులు, సిబ్బంది అందరికీ లాభం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిని పెంచడం ద్వారా మరి దేశానికి ఆదాయం తీసుకొచ్చి దేశ సంక్షేమానికి కూడా మానవ వనరులు కృషి చేస్తాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మెన్ వర్సెస్ మెషినరీ. మరి వ్యవస్థ లోపల యంత్రాలు ఉంటాయి, మనుషులు ఉంటారు. ఈ రెండింటిలో మనం మనుషులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవస్థ సిద్ధాంతం చెప్తుంది, వ్యవస్థల్ని బట్టి వ్యక్తులను కాదు, వ్యక్తులను బట్టి మనం వ్యవస్థలు రూపొందించాలా. ఎందుకంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, వ్యవస్థ అంటే ఇటుకలు, గోడలు, యంత్రాలు, భూములు, భవనాలు కాదు, అందులో పనిచేసేటువంటి మనుషులు. మరి మనిషికి మనం ప్రథమ ప్రాధాన్యతనిచ్చి వారి అభిప్రాయాన్ని గౌరవించి వారికి శిక్షణ ఇచ్చి వారిని అభివృద్ధి పరిచి వాళ్ళ అభిప్రాయాల్ని మనం పరిగణలోనికి తీసుకున్నప్పుడు మరి వాళ్ళు సక్రమంగా పనిచేస్తారు. కాబట్టి మనిషిని మనం ఫస్ట్ గుర్తించాలి, ఆ మనిషిని మనం ఎంకరేజ్ చేయాలి, అప్పుడే అతడు సరిగా పని చేస్తాడు. కాబట్టి మెన్ వర్సెస్ మెషినరీ తీసుకుంటే మెనే ముఖ్యమని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రోల్ ఇన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఆల్రెడీ ఇంతకుముందు మనం కొంత ప్రస్తావన వచ్చింది. దేశ ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో మానవ వనరుల నిర్వహణ ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా మానవ వనరుల నిర్వహణ కృషి చేస్తుంది. ఎందుకంటే దేశ ఆర్థిక అభివృద్ధిలో మరి సూక్ష్మ దృష్టితో స్థూల దృష్టితో మనం ఏ విధంగా చూసినా కూడా వీళ్ళు ఉత్పత్తి ప్రాసెసింగ్లో పాల్గొంటారు. కాబట్టి సంస్థలకు విజయాలు సాధించి పెడతారు, లాభాలు తెచ్చి పెడతారు, ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడతారు. కాబట్టి మరి ఒక సంస్థకు ఉత్పత్తి పెరిగితే అది సమాజానికి కూడా లాభమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అకౌంటింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మానవ వనరులకు ప్రాధాన్యాన్ని మనం గుర్తించడంతో మానవ వనరుల యొక్క అకౌంటింగ్ కూడా ప్రాధాన్యత పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మానవ వనరుల అకౌంటింగ్ అంటే ఏమిటి అంటే మానవ వనరుల మీద మనం చేసేటువంటి వ్యయం ఏ విధంగా ఉంది, మరి ఆ ఖర్చును మనం తగ్గించాలా పెంచాలా, మానవ వనరుల ప్రణాళిక రచన ఏ విధంగా రాయాలి, మానవ వనరుల ప్రణాళికతో పాటుగా మానవ వనరుల్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ఇలాంటి అంశాలన్నీ దీని పరిధిలోనికే వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్, ఆడిటింగ్, పరిశోధన, అభివృద్ధి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇలా మనం ఏ రకంగా చూసినా కూడా మానవ వనరుల నిర్వహణ అనేది చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ జనరల్ హెచ్ఆర్ఎం ఇంపార్టెన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఇందాక మనం చెప్పిన వాటన్నింటినీ కూడా మనం ఈ 3 కేటగిరీల కింద దీని ప్రాధాన్యాన్ని వివరించవచ్చు. ఫస్ట్ వన్, ఆర్గనైజేషన్ సిగ్నిఫికెన్స్. అంటే మానవ వనరుల నిర్వహణ ద్వారా ఫస్ట్ వ్యవస్థకు లాభం అవుతుంది. ఎట్లా లాభం అవుతుంది అనేది చూద్దాం. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, క్రియేటింగ్ రైట్ యాటిట్యూడ్ అమాంగ్ ద ఎంప్లాయీస్ త్రో ఎఫెక్టివ్. అంటే మనం వనరుల్ని అభిలషణీయంగా ఉపయోగించవచ్చు, ఎంప్లాయీస్ను పని పట్ల వాళ్ళ యాటిట్యూడ్ను చేంజ్ చేయవచ్చు, దాంతో ప్రభావవంతంగా వాళ్ళ చేత పని చేయించవచ్చు. మరి సక్రమ మానవ వనరుల నిర్వహణ ద్వారా మనకి లాభాలు జరుగుతాయి. అంటే అభిలషణీయమైన రీతిలో వనరుల్ని ఉపయోగించుకోవడం, సిబ్బంది యొక్క యాటిట్యూడ్లో మార్పు తీసుకురావడం,
పని సంస్కృతిని వాళ్ళలో పెంపొందించడము, వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని వెలికి తీయడము, వాళ్ళచే ప్రభావవంతంగా పని చేయించడం వలన వ్యవస్థకు లాభం జరుగుతుంది. 2, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్షన్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మరి ఇక్కడ మానవ వనరులు సంస్థకు ఒక అసెట్ లాంటివి అని మనం చెప్పుకోవచ్చు. మరి మానవ వనరుల్ని కూడా మనం అభివృద్ధి చేయాలి అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, వాళ్ళ లోపల ఉన్నటువంటి నైపుణ్యాలు పెంచి, శక్తి సామర్థ్యాలు పెంచడం ద్వారా వ్యవస్థ అంటే ఆర్గనైజేషన్కు లాభం జరుగుతుంది. 3వది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాపర్ రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్. మానవ వనరుల నిర్వహణ ఏం చేస్తుంది అంటే సక్రమమైనటువంటి భర్తీ, ఎంపిక విధానాన్ని అవలంబిస్తుంది. ఈ శాస్త్రీయ మానవ వనరుల నిర్వహణ ద్వారా సంస్థకు మనం సరి అయినటువంటి వ్యక్తులను భర్తీ చేసుకొని వాళ్లకు పోస్టింగ్ ఇచ్చి వాళ్ళ చేత సక్రమంగా పని చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. అపాయింట్ రైట్ పర్సన్ ఇన్ రైట్ పోస్ట్ అండ్ రైట్ ప్లేస్. మరి మానవ వనరుల నిర్వహణ ద్వారా మనం ఒక రైట్ పర్సన్ను రైట్ పోస్ట్లో నియమించడానికి, ఒక రైట్ ప్లేస్లో ఆయనకు అపాయింట్ చేయడానికి తోడ్పడుతుంది అని చెప్పవచ్చు. ఇదంతా వ్యవస్థకు జరిగేటువంటి లాభంగా మనం చెప్పుకోవచ్చు. 2, సోషల్ సిగ్నిఫికెన్స్ అంటే సామాజిక పర ప్రాముఖ్యత. అంటే సమాజంకి ఎట్లా లాభం అవుతుంది అని చూసినప్పుడు ఇది జాబ్ అవైలబిలిటీని, జాబ్ సీకర్స్కు మధ్య ఒక బ్యాలెన్సింగ్ను తీసుకొస్తుంది. అంటే ఉద్యోగ ఖాళీలు, అభ్యర్థులు ఇవి రెండింటి మధ్య ఒక సమతౌల్యాన్ని, బ్యాలెన్స్ను తీసుకొస్తుంది. అలాగే సంస్థ యొక్క అవసరాలేంటి, సిబ్బంది క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవి రెండింటినీ కూడా మరి మానవ వనరుల నిర్వహణ సమతౌల్యం చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ 2వ పాయింట్, ప్రొవైడింగ్ సూటబుల్ అండ్ మోస్ట్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ విచ్ మైట్ బ్రింగ్ దెమ్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. అంటే సిబ్బంది యొక్క సంతృప్తికి మనం కృషి చేయడం వలన ఇక్కడ సంస్థ యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. సంస్థ ఉత్పత్తి పెరగడం ద్వారా మరి దేశ ఆదాయం పెరుగుతుంది. దాంతో దేశ ఆర్థికాభివృద్ధికి మానవ వనరుల నిర్వహణ తోడ్పడుతుంది. నెక్స్ట్, మేకింగ్ మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఎన్ ఎఫెక్టివ్ మేనర్. అంటే మానవ వనరుల నిర్వహణ ద్వారా మనం ఇతర వనరుల్ని అభిలషణీయమైన పద్ధతిలో పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు. ఎలిమినేటింగ్ వేస్ట్ ఆర్ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ త్రూ కన్వర్జేషన్ ఆఫ్ దేర్ నార్మల్ ఎనర్జీ అండ్ హెల్త్. ఇక్కడ మానవ వనరుల సక్రమ నిర్వహణ ద్వారా, శాస్త్రీయ నిర్వహణ ద్వారా మనం మానవ వనరుల్లో ఉన్నటువంటి వేస్టేజ్ను తొలగించవచ్చు. అంటే వాళ్ళ ఇంప్రాపర్ యూజ్ను మనం తొలగించవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మానవ వనరుల్ని మనం పూర్తిగా వాడుకోవచ్చు. వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా మనం సంస్థ కోసం ఉపయోగించుకోవచ్చు. తద్వారా సంస్థకు, సమాజానికి లాభం జరుగుతుంది. బై హెల్పింగ్ పీపుల్ మేక్ దేర్ ఓన్ డెసిషన్స్ యాజ్ పర్ దేర్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమవుతుంది అంటే మానవ వనరుల నిర్వహణ ద్వారా వ్యక్తుల లోపల లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంపొందుతాయి. మరి వాళ్ళు కూడా ఓపెన్గా యాజమాన్యంతో చర్చించేటువంటి అవకాశం లభిస్తుంది. మరి వాళ్ళు కూడా తమ ఇంట్రెస్ట్ మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని సంస్థ అభివృద్ధి కోసం తోడ్పడడానికి కృషి చేస్తారు. ఇక ప్రొఫెషనల్ సిగ్నిఫికెన్స్ అంటే వృత్తిపరంగా కూడా ఇది ప్రాధాన్యత కలిగి ఉంది అని చెప్పుకోవచ్చు. మెయింటైనింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఎంప్లాయీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఒక ఉద్యోగి లేదా ఒక శ్రామికుడు, ఒక కార్మికుడు ఫస్ట్ మనిషి కాబట్టి మనిషిగా ఆయన యొక్క హోదాను, హుందాతనాన్ని కాపాడుతుంది. ప్రొవైడింగ్ మ్యాక్సిమం ఆపర్చునిటీ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్. అంటే సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా మరియు పర్సోనల్గా వృత్తిపరంగా కూడా అభివృద్ధి కావడానికి మానవ వనరుల నిర్వహణ తోడ్పడుతుంది. దీని ద్వారా వాళ్ళు వృత్తిలో ఎంతైనా ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ కెరీర్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
మూడవది ప్రొవైడింగ్ హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ వర్క్ గ్రూప్స్ సో దట్ వర్క్ ఈజ్ ఎఫెక్టివ్లీ పర్ఫార్మ్డ్ అండ్ ప్రొవైడ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ సిబ్బంది మధ్య మనం సరి అయినటువంటి సంబంధాలను కల్పించినట్టయితే మరి అది ఉత్పత్తికి పని వాతావరణానికి ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంప్రూవింగ్ ద ఎంప్లాయీస్ వర్కింగ్ స్కిల్ అండ్ కెపాసిటీ, ఉద్యోగుల్లో మనం పని నైపుణ్యాన్ని పని సామర్థ్యాన్ని పెంచవచ్చు. కరెక్టింగ్ ద ఎర్రర్స్ ఆఫ్ రాంగ్ పోస్టింగ్స్ అండ్ ప్రాపర్ రీఅలొకేషన్ ఆఫ్ వర్క్, మరి మానవ వనరుల నిర్వహణ ద్వారా కలిగే ఇంకో లాభం ఏంటంటే రాంగ్ పోస్టింగ్స్ జరగకుండా చూడవచ్చు. అంటే ఒక అభ్యర్థికి ఉన్నటువంటి టాలెంట్ను బట్టి మరి ఆయన్ను ఆ స్థానంలో ఉన్నత స్థానంలో నియమించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సరి అయినటువంటి పనిని అప్పగించడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకు ప్రొఫెషనల్ సిగ్నిఫికెన్స్ మనం చూడవచ్చు. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మనం చూద్దాం. మానవ వనరుల నిర్వహణ విధులు ఏమిటి అన్నప్పుడు ఇవి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ మేనేజీరియల్ ఫంక్షన్స్, సెకండ్ వన్ ఆపరేషనల్ ఫంక్షన్స్. మేనేజీరియల్ ఫంక్షన్స్ అని ఏమిటి అంటే ఇవి నిర్వహణ విధులు, రెండవది క్రియాశీల విధులుగా చెప్పుకోవచ్చు. మరి నిర్వహణ విధులు ఏమిటి అని మనం చూసినప్పుడు ఫస్ట్ ప్లానింగ్. ఏ సంస్థకైనా కూడా మరి ప్లానింగ్ అనేది చాలా అవసరము. ప్లానింగ్ లేకుండా ఏ సంస్థ కూడా తన విజయాన్ని అందుకోలేదు, తన లక్ష్యాల్ని సాధించలేదు, ఉత్పత్తిని పెంచుకోలేదు. కాబట్టి ప్లానింగ్ అంటే ఏమిటి అంటే చేపట్టబోయే కార్యక్రమాన్ని ముందుగానే పథక రచన చేసుకోవడం. అంటే ఆ పనిని ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా, ఎటువంటి విధానాలు అవలంబించాలా అన్నీ కూడా ముందే ప్రణాళిక రచించుకోవడం అనేది చాలా అవసరం. ప్రణాళిక లేనట్టయితే మరి లక్ష్య సాధన అనేది కష్టమవుతుంది. ఇక మేనేజర్ యొక్క ఫంక్షన్లో రెండవది ఆర్గనైజేషన్, వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం. వ్యవస్థ అంటే ఏమిటి అంటే లక్ష్య సాధనకు అవసరమైనటువంటి వనరుల్ని సమకూర్చుకొని వాటిని వివిధ విభాగాలుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క రకమైన పనిని అప్పగించడమే వ్యవస్థ. కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు ఎట్లా ఉంటాయంటే ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మరి వీళ్ళందరూ కూడా ఒక లక్ష్యం కోసం సమిష్టిగా కృషి చేయడాన్ని మనం వ్యవస్థగా చెప్పుకోవచ్చు. మరి మనం ఇతర రంగాల్లో ఎంత సామర్థ్యాన్ని కనబరిచినప్పటికీ వ్యవస్థను సరిగా నిర్మించుకోలేకుంటే ఎలాంటి లాభం జరగదు. కాబట్టి వ్యవస్థను సక్రమంగా నిర్మించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవది డైరెక్షన్. నిర్వాహకుడి విధుల్లో డైరెక్షన్ అనేది ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు మరి ఏ విధంగా పనిచేయాలో, ఎట్లా పనిచేయాలనో ఎప్పటికప్పుడు ఉత్తర్వుల ద్వారా, ఆజ్ఞల రూపంలో, ఆదేశాల రూపంలో మేనేజరు సిబ్బందికి తెలియజేస్తూ ఉంటారు. మరి ఏ విధంగా పనిచేయాలి, ఎట్లా చేయాలి ఆయన డైరెక్షన్ చేస్తూ ఉంటాడు. అలా చెప్పనట్టయితే మరి ఉద్యోగులు సక్రమంగా పని చేయలేరు. కాబట్టి డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా విజయవంతం కావడానికి సినిమా డైరెక్టర్ ఎట్లా అయితే కృషి చేస్తాడో ఇక్కడ సంస్థ విజయవంతానికి మేనేజర్ కృషి చేస్తాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ కోఆర్డినేషన్. మరి వ్యవస్థలో అనేక భాగాలు ఉంటాయి, అనేక మంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారు. వాళ్ళందరి మధ్య సమన్వయాన్ని సాధించి మరి ఉత్పత్తికి సహకరించేలా మేనేజరు విధులు నిర్వహించాలి. అంటే వారందరి మధ్య సమన్వయాన్ని సాధించాలి. అంటే వివిధ వ్యక్తులు, వివిధ విభాగాలు కలిసిమెలిసి పనిచేసేలా చూడాలి. ఒకవేళ కోఆర్డినేషన్ లోపించినట్టయితే మరి చేసిన పనినే మళ్ళీ చేయడం, అంటే ఇంకొకరు చేయడం, డూప్లికేషన్, ప్రతిరూపణ జరగడానికి అవకాశం ఉంటుంది. కోఆర్డినేషన్ లేకుంటే వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఈ గందరగోళాన్ని నివారించడానికి ప్రతిరూపణను తొలగించడానికి
మరి వ్యవస్థలో కోఆర్డినేషన్ అనేది కీలకమైనటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కంట్రోల్, నియంత్రణ, నిర్వాహకుడి విధుల్లో ఇంకో విధి ఏమిటి అంటే కంట్రోల్ చేయడం. మరి వ్యవస్థలో వివిధ వ్యక్తులు ఎట్లా పనిచేస్తున్నారు, తమ ఆదేశాలకు అనుగుణంగా చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్నారా లేదా, వాళ్ళ కేటాయించిన విధులు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది మరి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి, ఒకవేళ సరిగా పనిచేయని వాళ్ళను మందలించడం, పనితీరు మెరుగుపరుచుకొని చెప్పేసి వాళ్ళకు ఆదేశించడం, ఇంకా చెప్పినట్టు వినకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకొని వాళ్ళను దారిలో పెట్టడం, ఇవన్నీ కూడా నియంత్రణ కిందికి వస్తాయి. కాబట్టి నియంత్రణ అనేది లేకుంటే మరి వ్యవస్థలో క్రమశిక్షణ అనేది ఉండదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఎట్లా పనిచేస్తున్నాడో ఎప్పటికప్పుడు నిర్వాహకుడు చూసి వారి పనితీరును ఎప్పటికప్పుడు నియంత్రించవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిర్వహణ విధులుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆపరేషనల్ ఫంక్షన్స్, క్రియాశీల విధులు లేదా ఆచరణాత్మక విధులు ఏమిటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ది తీసుకుంటే ఎంప్లాయ్మెంట్, ఉద్యోగిత. ఈ ఉద్యోగితలో ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఒక సంస్థకు అవసరమైనటువంటి ఉద్యోగులను నిర్ణయించడం. అంటే ఎన్ని ఉద్యోగాలు కావాలి, వాళ్ళకు ఎలాంటి అర్హతలు ఉండాలి, ఇవన్నీ కూడా ముందే రూపొందించుకొని దానికోసం సంస్థ ఒక నోటిఫికేషన్ ఇచ్చి మరి సరి అయినటువంటి అభ్యర్థుల్ని తమ సంస్థలోనికి ఆకర్షించడం, సక్రమమైన భర్తీ విధానం ద్వారా వాళ్ళను ఎంపిక చేయడం, వాళ్ళను తమ సంస్థలో కొనసాగేటట్లు నిలిపి ఉంచుకోవడం, ఇవన్నీ కూడా ఉద్యోగిత కిందికి వస్తాయి. అంటే ఇక్కడ మనం 3 అంశాలు గమనించవచ్చు. ఫస్ట్ ఆ సంస్థకు అవసరమైన ఉద్యోగాలను నిర్ణయించడము, నోటిఫికేషన్ ఇచ్చి సక్రమమైనటువంటి భర్తీ విధానం ద్వారా సమర్థులను ఎన్నుకోవడము, అదేవిధంగా వాళ్ళు సంస్థలో కొనసాగేటట్లు చూడడము, ఇవన్నీ కూడా ఉద్యోగిత కిందికి వస్తాయి. ఇక నెక్స్ట్ ఫంక్షన్ ఏమిటి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మరి మానవ వనరుల్ని మనం అభివృద్ధి చేయాలి అంటే వారికి సరి అయిన శిక్షణ వస్తువులు కల్పించడం, పని సంస్కృతిని నేర్పించడం, అదేవిధంగా వాళ్ళు కెరీర్ పరంగా డెవలప్ కావడానికి కూడా అవకాశాలు కల్పించడం, పరిశోధనలు నిర్వహించడం, ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కు తోడ్పడతాయి. అంతేకాకుండా ఇందాక చెప్పినటువంటి మానవ వనరుల ప్రణాళిక రచన, మానవ వనరుల అకౌంటింగ్, మానవ వనరుల ఆడిటింగ్, ఇవన్నింటి ద్వారా మనం మానవ వనరుల్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేయవచ్చు. మరి సంస్థలో ఎప్పటికీ పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా, పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు వాళ్ళని ట్రైనప్ చేసి వాళ్ళ లోపల ఉన్న శక్తి సామర్థ్యాలు, ప్రావీణ్యాలు, నైపుణ్యాలను, నవకల్పనల్ని మనం పెంపొందించాలి. ఇక కాంపెన్సేషన్ అంటే ఇక్కడ పరిహారాలు, వేతనము అని మనం చెప్పుకోవచ్చు. సిబ్బందికి వారి అవసరాలకు సరిపోయేటువంటి వేతనాలు ఇవ్వాలి. ఒకవేళ చాలని వేతనం ఇస్తే వాడు సరిగా పని చేయలేడు. కాబట్టి శాస్త్రీయ పద్ధతుల్లో వేతనాలు నిర్ణయించడం, పనిని మదింపు చేయడం, అంటే ఎంత పని చేసిండు అని పనితీరును బట్టి మనం వేతనాలు చెల్లించడము, సంస్థకు లాభాలు వస్తే అందులో బోనస్ ఇవ్వడము, బాగా పనిచేసినటువంటి వ్యక్తికి రివార్డ్స్ ఇవ్వడము లేదా ఇన్సెంటివ్స్ ఇవ్వడము, అదేవిధంగా పదవీ విరమణ తర్వాత వారికి లాభాలు చేకూర్చడం, అంటే పదవీ విరమణ సౌకర్యాలను కల్పించడం, సాంఘిక భద్రత, ఒక ఉద్యోగికి సెక్యూరిటీని కల్పించడము, సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా కాంపెన్సేషన్ కిందికి వస్తాయి. ఇక నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు పెంపొందించడం. అంటే సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది ఇతర సిబ్బందితో కలిసిమెలిసి పనిచేయడం, ఇతర గ్రూపులతో కలిసిమెలిసి పనిచేయడం చేయాలి. ఎందుకు అంటే సామూహిక సహకార దృక్పథంతో పనిచేసినప్పుడు మరి వ్యవస్థ లోపల ప్రయోజనం జరుగుతుంది.
అంతేకాకుండా ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ అంటే యజమానికి కార్మికులకు మధ్య సంబంధాలు కూడా మనం చెప్పుకోవచ్చు. వ్యక్తుల మధ్య సంబంధాలు, గ్రూపుల మధ్య సంబంధాలే కాకుండా యజమానికి కార్మికులకు మధ్య కూడా సరి అయిన సంబంధాలు మనం నెలకొల్పాలి. ఎందుకంటే వారిరువురి మధ్య సక్రమ సంబంధాలుంటే పారిశ్రామిక శాంతి నెలకొంటుంది. మరి ఉద్యోగికి మనం ఎంత ఆర్థికంగా, భౌతికంగా, సాంఘికంగా మనం సంతృప్తిని ఇచ్చినప్పటికీ కూడా సరి అయిన సాంఘిక సంబంధాలను అంటే మానవ సంబంధాలను ఏర్పాటు చేయనట్టయితే మరి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎల్టన్ మేయో చెప్పినట్టు మానవ సంబంధాల ద్వారా మరి వాళ్ళు తమ కష్ట సుఖాలు పంచుకొని తేలిక పడతారు, వారి మధ్య స్నేహం పరిడవిల్లుతుంది, మరి వారు ఉత్సాహంగా పనిచేస్తారు. ఈ లాంఛనప్రాయం కాని సమూహాలు విజయానికి దోహదపడతాయి అని చెప్పారు. కాబట్టి సరి అయిన మానవ సంబంధాలు వ్యవస్థలో నెలకొల్పినప్పుడు మరి అవి సంస్థకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే మీనింగ్ఫుల్ మెయింటెనెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరుల నిర్వహణ సార్థకత విధి అంటాం దీన్ని. అంటే ఇక్కడ సంస్థ యొక్క టర్నోవర్ ఎంతుంది, గైర్హాజరు శాతం ఎంతుంది, ఇవన్నీ కూడా దీని కిందికి వస్తాయి. అంతేకాకుండా మానవ వనరుల అకౌంటింగ్ అంటే వారి మీద చేస్తున్నటువంటి వ్యయాన్ని లెక్కించడము, అదేవిధంగా మానవ వనరుల యొక్క అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం అంటే మానవ వనరుల అకౌంటింగ్, ఆడిటింగ్, వర్క్ పర్ఫార్మెన్స్, పనికొలత పద్ధతులు ఇవన్నింటినీ మనం ప్రవేశపెట్టి సిబ్బంది యొక్క సంతృప్తికి సంస్థ దోహదం చేసి వారి చేత సక్రమంగా పనిచేయించుకొని వారి శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని సంస్థ తన విజయం కోసం కృషి చేయాలి. అది ఆపరేషనల్ ఫంక్షన్స్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా నిర్వహణ విధులను అంటే మానవ నిర్వహణ విధులను మనం 2 రకాలుగా కేటగరైజ్ చేయవచ్చు. ఒకటి నిర్వహణ విధులు, 2 ఆచరణాత్మక విధులు లేదా క్రియాశీలక విధులుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా హెచ్ఆర్ఎం ఫంక్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్.